హాయ్ నమస్తే. వార్తాపత్రికలో నేను చదివినటువంటి ఒక కథను ఈరోజు మీకు వినిపిస్తున్నాను. కథ పేరు నుమాయిష్. కారు ఇంకా రాలేదా అంటూ ఆఫీస్కి రెడీ అయ్యి ముందు గదిలోకి వచ్చింది విజయలక్ష్మి. ఇంకా టైం ఉందిగా, వస్తుందిలే, సాయంత్రం వచ్చేటప్పుడు సరుకులు తెచ్చేస్తాను. తాను కూడా రెడీ అయ్యి షూ వేసుకుంటూ అన్నాడు మోహన్ రావు. కారు రెంట్ కట్టేశారా? 9:30 అవుతున్నా కారు రాకపోవడంతో సందేహం విజయలక్ష్మిలో. 5వ తేదీలో కడితే చాలదు, ఈరోజు 4 కదా, కాస్త విసుగ్గా. ఇంతలో కారు రానే వచ్చింది. భర్తకు ఆఫీస్కు వెళ్ళొస్తానని చెప్పి విజయలక్ష్మి ఆఫీస్కు బయలుదేరింది. మోహన్ రావు కూడా తన బండి తీశాడు. కారులో విజయలక్ష్మి కోసం ప్లేస్ ఇస్తూ, ఇంట్లో అన్నీ మీ వారే చూసుకుంటారా? యు ఆర్ సో లక్కీ అన్నది సుజాత. ఇంటికి కావాల్సిన పనులే కాదు, పనివాళ్ళకి, పాలవాళ్ళకి లెక్క చూసి డబ్బులు ఇవ్వడం, కూరగాయల నుంచి కరెంటు బిల్లుల వరకు అన్నీ చూసుకుంటారు. విజయ్కు జస్ట్ ఆఫీస్ ఉద్యోగమే అందుకుంది ఝాన్సీలత. మీరు ఇవన్నీ మా ఆవిడతో చెప్పకండి, నన్ను కూడా ఇవన్నీ చేయమంటే చచ్చిపోతాను జోకేశాడు కారు ముందు సీట్లో ఉన్న జగదీష్. వాళ్ళంతా సికింద్రాబాద్ రైల్వే ఉద్యోగులు. ఆఫీస్కి కార్ పూలింగ్లో వెళ్తారు. పిల్లల్ని స్కూలులో దించినట్లుగానే ఓ కాలనీలో నలుగురు కలిసి కార్ పూలింగ్ సిస్టంలో నెలకు అద్దెకు పెట్టుకుంటారు. ఇలా వాళ్ళంతా రోజు ఆఫీస్కి కలిసే వెళ్తారు. దాదాపుగా అందరి ఇళ్లలో సంగతులు అందరికీ తెలుసు. చాలా కొద్ది రోజుల్లోనే విజయలక్ష్మి చాలా లక్కీ అని తేల్చేసినారు మిగిలిన ముగ్గురు. సండే నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్దామా అడిగింది ఝాన్సీలత సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు. మీరు వెళ్ళండి, నేను మా వారితో వెళ్తాను అని విజయలక్ష్మి పూర్తయిందో లేదో సుజాత అడ్డుకుంది. ఎప్పుడూ మీ వారితోనే వెళ్తుంటాం, ఈసారికి మాతో రావచ్చు ఒత్తిడి చేసింది. లాస్ట్ ఇయర్ కూడా మీ వారితో వెళ్తానని చెప్పావు, చివరకు ఆయనకు కుదరలేదని వెళ్ళనేలేదు నువ్వు. ఇప్పుడు మాతో వచ్చాయి, అంతగా మీ వారితో కలిసి చట్టాపట్టాగా చేతులు పట్టుకుని వెళ్ళాలంటే మళ్ళీ వెళ్ళొచ్చులే అన్నది ఝాన్సీలత చమత్కారంగా. విజయలక్ష్మికి మర్చిపోయిన గతం గుర్తుకు వచ్చింది. ఏమీ మాట్లాడకుండా నవ్వేసింది. ఎంత డబుల్ PhD చేసినా మరీ ఇంత మెచ్యూరిటీ ఉండకూడదు విజయ. చిన్న చిన్న ఆనందాలను ఆనందించడం అలవాటు చేసుకో, ఉన్నది ఒక్కటే జీవితం. సుజాత ఒత్తిడి పెంచింది. అలాగే వెళ్దాం. విజయలక్ష్మికి కూడా వెళ్ళాలని సరదా కలిగింది. సోమవారం ఉదయం విజయలక్ష్మి ఇంటి ముందు కారు ఆగింది. అప్పటికే కారులో ఉన్న జగదీష్ మహిళామణులంతా నిన్నటి ఎగ్జిబిషన్ ఆఫీస్కు తెస్తున్నారల్లే ఉంది అనుకున్నాడు. ఝాన్సీలత, సుజాత ధరించిన దుస్తులు, ఫ్యాన్సీ ఆర్నమెంట్లను చూసి విజయలక్ష్మి జాయిన్ అయింది చాలా సాదాసీదాగా. ఎగ్జిబిషన్ లుక్ అస్సలే లేదేంటి లక్ష్మి, మమ్మల్ని చూడు, 24 గంటల ముందు స్టాల్లో ఉన్నవి ఇప్పుడు మా ఒంటి మీదకి వచ్చేసాయి అన్నది ఝాన్సీ. నీ చీరలను బీరువా ఎంజాయ్ చేస్తోందా, రిటైర్ అయ్యాక కట్టుకుంటావా అన్నది సుజాత కొంచెం కోపంగానే. ఆ మాత్రం చనువు ఉంది సుజాతకి. విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను సుజాతకు మాత్రమే వినిపించేటట్లు అన్నది విజయలక్ష్మి. ఎవరూ వినలేదు కదా అన్నట్లు కారులో ఉన్న అందరినీ చూసి విజయలక్ష్మి చేతి మీద నొక్కింది. తర్వాత మాట్లాడుదామన్నట్లు. రైల్వేలో క్లాస్ 1 ఆఫీసర్గా మీకు 1,00,000 పైగా శాలరీ ఉంటుంది కదా, నెలకు 200 మీ భర్త ఇవ్వడమేమిటి అడిగాడు లాయర్. 5 years కొలీగ్స్, తన ఫైనాన్షియల్ కండిషన్ ఇది అని మాకే తెలియదు. నిన్న తాను ఏకంగా విడాకులు తీసుకుంటానని చెప్తే నాకే షాక్ అనిపించింది. అడ్వైస్ కోసం మీ దగ్గరకు తీసుకువచ్చాను. రిటైర్ కాబోతున్న వయసులో విడాకులేంటి, మరేదైనా సొల్యూషన్ చెప్పండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తుంది సుజాత. డబ్బు పోగొట్టుకున్నామనే బాధలో విడాకులు అడగడం లేదు, మోసపోయానని బాధతో అడుగుతున్నాను. మోసం చేసిన మనిషితో కలిసి జీవించలేను, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. విజయలక్ష్మి మాటల్లో ఆవేదన ఇద్దరికీ అర్థమవుతోంది. ఆమెనే చూస్తున్నారు. నాకు బ్యాంక్ ఫార్మాలిటీస్ ఏమీ తెలియదు, అలాగని ATM కార్డు కూడా అతడి చేతిలో పెట్టేశావా గయ్యమంది సుజాత. ఆగమన్నట్లు చెయ్యి చూపించారు లాయర్. నెలలా నాకు 200 ఇచ్చేవాడు, ఇంకా ఎక్కువ ఎందుకు, నగలు చీరలంటూ తగలేస్తావు, నేను డబ్బును జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తాననేవాడు. గొడవ ఎందుకని నేనేమీ మాట్లాడలేకపోయేదాన్ని ఆగింది విజయలక్ష్మి. ఆ డబ్బుతో అతడు మొదటి భార్య పిల్లల పేరుతో ఆస్తులు ఏర్పరిచాడు. కొన్న ఆస్తి ఎవరి పేరుతో రిజిస్టర్ అవుతుందో అనే స్పృహ కూడా లేకుండా కళ్ళు మూసుకొని ఉన్నావా సుజాత ఆవేశపడుతోంది. అలా చేస్తాడని నేను ఊహించలేదు. తర్వాత తెలిసాక గొడవపడి ప్రయోజనం లేదని మౌనం ఉండిపోయాను. ఆ తర్వాత అయినా
నెలలా నీకు వచ్చిన జీతాన్ని నీ కంట్రోల్లోకి తెచ్చుకుని ఉంటే బాగుండేదిగా. సుజాత మాట్లాడకుండా ఉండలేకపోతుంది. ఆస్తుల వివరాలు అడిగిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పేవాడు. ఈ మధ్య నీకు డబ్బు మీద యావ ఎక్కువైందనేవాడు. మంచిదానివి అనిపించుకోవాలని అతి పెద్ద వ్యసనం ఒకటి ఉందిగా నీకు. గట్టిగా అడిగితే మంచిదానివి అనే ట్యాగ్ లైన్ ఎక్కడ పోతుందోనని త్యాగాలు చేసావా? సుజాత కస్సుమన్నది. ఏం చేశానో ఏమో, ఇక నా నిర్ణయం మారదు అన్నదామె స్థిరంగా. ఎగ్జిబిషన్లో చీరలు కొన్నందుకు ఆ రాత్రి ఇంట్లో జరిగిన ఘర్షణ, అప్పుడు తెలిసిన నిజాలు విజయలక్ష్మిని కలవరపరిచాయి. అతడు నెల ఇచ్చిన 200ను దాచుకొని కొనుక్కున్నా సరే 1000 రూపాయలు చీర కొన్నందుకు చేసిన రగడ ఆమె మనసును విరిచేసింది. అది చీర కోసం కాదు, ఆ మాత్రం చిన్న అధికారం కూడా తనకు లేదా అనే ఆవేదన. తాను కోల్పోయింది ఆర్థిక సాధికారతన, తన జీవితాన్న అనే ప్రశ్న ఆమె మదిని తొలుస్తూనే ఉంది.